అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. పేరు మారింది, దూకుడు పెరిగింది. పోలవరం బనకచెర్ల ప్రాజెక్ట్ స్థానంలో పోలవరం నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్ట్ ను లైన్ లోకి తీసుకొచ్చింది ఏపీ ప్రభుత్వం. జెట్ స్పీడ్ తో ముందుకు పెడుతోంది. టెండర్స్ సైతం పిలిచింది. ఇటు కేంద్రంతో కూడా చర్చలు జరుపుతోంది. మరి బనకచెర్లలా కాకుండా ఈ నల్లమల సాగర్ ప్రాజెక్ట్ అయినా పట్టాలెక్కుతుందా? చంద్రబాబు వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయి? అమరావతికి వచ్చిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రాజెక్ట్ గురించి ఏమన్నారు? బనకచెర్ల ప్రాజెక్టును పక్కన పెట్టిన ఏపీ ప్రభుత్వం ఇప్పుడు పోలవరం నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టును తెరపైకి తెచ్చింది. ఈ ప్రాజెక్టు డిపిఆర్ తయారీకి టెండర్లను ఆహ్వానిస్తూ ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేసి దూకుడు మీదుంది. అటు కేంద్ర సహకారానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది. సీఎం చంద్రబాబు సైతం అదే పనిలో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోని ప్రాజెక్టుకు సహకరించాలని, ఏ రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టే ప్రాజెక్టు ఇది కాదని 3 ఏళ్లలో పూర్తి చేసేలా హెల్ప్ చేయాలంటూ అమరావతి ఫైనాన్షియల్ సిటీకి పునాది రాయి వేసేందుకు వచ్చిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ను కోరారు సీఎం చంద్రబాబు. పోలవరం నుంచి నల్లమల రిజర్వాయర్కి ఈ ప్రాజెక్ట్ని మీరు కానీ ఈ సంవత్సరం పూర్తి చేస్తే దాన్ని ముందుకు తీసుకెళ్ళి 3 సంవత్సరాల్లో పూర్తి చేయగలిగితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇది ఒక వరంగా తయారవుతుంది. రాయలసీమ కూడా సస్యశ్యామలం అవుతుంది. నీటి సమస్య పరిష్కారం అవుతుంది. ఇది ఏ రాష్ట్రానికి కూడా సంబంధించిన ప్రాజెక్టు కాదు. సముద్రం లేకపోయే మిగులు జలాలు వాడుకొని ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి దేశ ఆర్థిక వ్యవస్థకు తోడ్పాటిచ్చే పరిస్థితి వస్తుంది. టీటీడీపీ మీటింగ్ లోనూ పోలవరం నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టుపై ప్రత్యేకంగా చర్చించారు సీఎం చంద్రబాబు. ప్రాజెక్టు విషయంలో వెనక్కి తగ్గొద్దని, కేంద్రాన్ని ఒప్పించేలా పార్లమెంటులో గొంతు వినిపించాలని ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర అవసరాలు కళ్లకు కట్టేలా కేంద్ర మంత్రులను సైతం కలవాలన్నారు చంద్రబాబు. మొదట పోలవరం బనకచెర్ల లింక్ ప్రాజెక్టును చేపట్టింది ఏపీ ప్రభుత్వం. 200 టీఎంసీల గోదావరి జలాలను కృష్ణా బేసిన్ నుంచి బనకచెర్ల మీదుగా పెన్నా బేసిన్ కు మళ్లించేందుకు 80,112 కోట్లతో ప్రణాళికలు సిద్ధం చేసింది. అయితే తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల నుంచి వ్యతిరేకత రావడంతో వెనకడుగు వేసింది. అయితే కొన్ని మార్పులు చేస్తూ ఈ పోలవరం నల్లమల సాగర్ లింకును తెరమీదికి తీసుకొచ్చింది ఏపీ ప్రభుత్వం. ఇందుకు 58,000 కోట్లు అవసరమవుతాయని అంచనా వేసింది. టెండర్లను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ను ఇప్పటికే ఏపీ జలవనరుల శాఖ జారీ చేసింది. ఈ నెల 27నే బిడ్ డాక్యుమెంట్లను అందుబాటులో పెట్టడంతో పాటు డిసెంబర్ 11వ తేదీ వరకు టెండర్లకు గడువిచ్చింది. అలాగే జనవరి నెలాఖరుకు కేంద్ర జలసంఘం పరిశీలనకు డిపిఆర్ ను పంపాలని, మార్చి నెలాఖరులోగా సాంకేతిక సలహా కమిటీ ఆమోదం పొందేందుకు దూకుడుగా అడుగులేస్తుంది. కేంద్ర జలశక్తి, అటవీ పర్యావరణ శాఖల నుంచి ఏప్రిల్ నెలాఖరులోగా ఆమోదం పొందాలనే ప్రణాళికతో వ్యూహాత్మకంగా ముందుకెళ్తుంది. మరి చూడాలి, రూటు మార్చిన ప్రాజెక్టు ఏ మేర పట్టాలెక్కుతుందో.